సినిమా వేరే లెవెల్ ఉందన్న, చాలా బాగుంది. మనం పేరు పెట్టేది ఎక్కడ లేదు, ఎక్కడ ఏం లేదు, తగ్గేది ఏం లేదు. సల్లార్ అంటే సల్లారే అన్న, కింగ్. ఎవరిదన్నా విలన్సేనా? నేను వేరే లేదు ఎవరిదాన్ని అనుకున్నా, కోసుకురేమో అనుకున్నా బై మిస్టేక్. ఏమని నేనేం చెప్తానన్నా, నా పక్కకు ఎవరిది కాలే, నీకు అనిపించింది ఏడా కరిందో నువ్వు పోయి అక్కడ కెమెరా పెడితే అయిపోతుండే అంతే. లాగ్ ఉందన్న, పిచ్చి లేచిపోయిందన్న. ఫ్యాక్ట్ చెప్తున్నా ఏంటంటే ఫ్లాప్ అయిందిరా బే, లాస్ అయిపోయిందని అనుకున్నా. కానీ ఇట్లా సినిమా సెకండ్ హాఫ్ తీసుకెళ్తారు చూడు, ఇప్పటివరకు మనం సినిమా చూలే అన్న. అంత బాగుందన్న, అంత బాగుంది. ఖాళీ దీంట్లో ఫ్రెండ్షిప్ విలువ చూపించిండు, ఎనిమిస్ ఎలా అయిందో చూపెట్టలే. మొత్తం సస్పెన్స్ ఉందన్న, అంత బాగుందన్న. అన్నిటికన్నా మెయిన్ థింగ్ అన్న, ప్రభాస్ అన్న బ్యాక్ అన్న. ఆయన యాక్టింగ్ ఇప్పటికి నేనైతే చూడలేనన్న. ఎట్లా అంటే మనం అప్పుడెప్పుడో చూసాం కదా, ఎట్లా అంటే డార్లింగ్ అయినా, యోగి ఫిలిం అయినా, బుజ్జిగాడు ఫిలిం అయినా ఎంత ఎనర్జెటిక్ చేసిండో. ఆఫ్టర్ లాంగ్ టైం బాహుబలి తర్వాత, బాహుబలి రికార్డ్ కాదు కదా, బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ ఏం లేదు, అన్ని రికార్డులు ఉంటాయి అన్న. అంతా మనదే ఇప్పుడు. దంకి దుంకి లేదు, ఏం లేదు, పోయింది అది ఆడికే ఉందా. నాకు కొద్దిగా కాదని అంటే లేను, కొద్దిగా స్క్రీన్ ప్లే అట్లా అనిపిస్తుంది, కానీ లాస్ట్లో చేంజ్ చేసేస్తుంది. మనకి తర్వాత ఆలోచిస్తే లేదురా బై కేజీఎఫ్లో అన్నట్టు లేదు, ఇట్లా అంతా బాగుంది. లేదన్న, వాళ్ళ డాడీ ఏం రాడన్న, వాళ్ళ డాడీది ఇంకా ఎలివేషన్స్ ఏం చూపెట్టాలి, ఇంకా సస్పెన్స్ చూపించారన్న. అన్న మనకు కూడా ఇంకేం డౌట్ లేదు. నచ్చిన బెస్ట్ సీన్ ప్రభాస్ అని అంటే డైలాగ్స్ ఎక్కువ ఉండే, కానీ 2-3-4 డైలాగులు ఉన్నా వేరే లెవెల్ కొడతాడు. స్టిల్సా? ఏం స్టిల్స్ అన్న? అన్న నువ్వు కొత్త క్వశ్చన్లు అడిగాక అన్న, స్టిల్స్ వాయిలను ఏమేమో కత్తి ఆ స్టిల్ అంటే అన్ని మస్తు ఉన్నాయి. అది ఫైట్స్ ఇట్లా చూపెట్టమంటావు, ఇట్లా నన్ను కత్తి తెచ్చి మనం చూపిస్తాను ఏమని? నువ్వు స్టిల్స్ కాక అవన్నీ చెప్పకే కాక, నువ్వు స్టిల్స్ శృతియానికి అయితే ఏం చెప్పలేదు. శృతియాస్ అనే వేరే స్టిల్ చూపిస్తా అంతే ప్రభాస్కి, అంతే. రొమాంటిక్ సీన్స్ ఏం లేవు అన్న, ఓన్లీ వైలెన్స్. 5 out of 5. ఓడన్నా ఉల్టా సీదా మాట్లాడినా, ఓడన్నా రేటింగ్ తక్కువ ఇచ్చినా బాగాలేదన్నా. మొన్న ఆదిపురుష్కి ట్రోల్ చేసి చూడు, కొట్టి చూడు, పక్కకే ఉన్నాడు అన్న, వదిలేసేగాడు. అట్లా చేసామంతే. ఓకే, రెచ్చగొడుతున్నాడుగా. అసలు సినిమా చలికి నాకు తెలిసి మందాహేస్తారేమో నిజంగా, ఆనందం తట్టుకోలేక. సినిమా కథ రివీల్ చేయడం కానీ, అసలు క్రియేటర్ డైరెక్టర్ అసలు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, జనాలకి ఎలా అర్థం కావాలి, ప్రతి షాటు ఆ సినిమా మన కేజీఎఫ్తో పోల్చుకుంటే అర్థం కాదు. కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఒక వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుంది మనకి కథలు రివీల్ చేయడానికి. అసలు ఎలాగ ఒక కుర్చీ కోసం వేట, ఒక ఫ్రెండ్షిప్ కోసం ఆ బాండింగ్, ఆ సినిమా చూస్తున్నప్పుడల్లా కూడా రావయ్య మీదకి ఇవన్నీ కూడా చూస్తుంటే అసలు పిచ్చెక్కిపోతూ ఉంటుంది అనమాట. ఒకటేంటంటే ఒకటి సస్పెన్స్లో వదిలేసాడండి. ఆ సస్పెన్స్ నేను రివీల్ చేయకూడదు, ఎందుకంటే నరాలు దిగిపోతున్నాయండి నిజంగా చెప్పాలంటే. థియేటర్స్ అయితే సరిపోవు, కొంచెం పెంచాలి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, 1 గంటకి షో పడింది, ఎక్కడో ఊరికి ఒక షో పడుతుంది, ఊర్లో ప్రతి థియేటర్లోనూ పడింది, ప్రతి ఊర్లోనూ థియేటర్లు సరిపోలేదంటే నాకు తెలిసి పండగకి సరిపోవు, పెంచాలి. బాక్స్ ఆఫీసులో బద్దలు అనమాట. ప్రభాస్ గారు అసలు లుక్స్ అయితే మాత్రం మామూలుగా లేదు. హైలైట్స్ అంటే ప్రభాస్ గారు ఆయన లుక్, మాస్ లుక్, దానికి తగ్గట్టు ఫైట్స్, ఫ్రెండ్ మీద చెయ్యితే తలకాయ నరికేస్తూ ఉంటాడు. ఫ్రెండ్ని టచ్ చేసాడంటే అసలు తట్టుకోలేడు, డ్రగ్స్ తాగిన సైకోలాగా అయిపోతాడు అనమాట. అదే ఫస్ట్ హాఫ్ అంతా కూడా కంట్రోల్ చేసిన బండి ఉంటుంది చూసారు, అంబాసిడర్ పక్కన మూల పట్టేస్తే తుప్పట్టిపోయి ఉంటుంది కదా, దాన్ని ఒక్కసారి పెట్రోల్ స్టార్ట్ చేస్తే ఎలాగ ఉంటుంది, జమ్ అని ఉంటుంది. అలాగా మనోడు ఆ నర్రాలు బిగుసుకున్నట్టు చెప్తూ ఉంటే అసలు మామూలుగా లేదు. బెస్ట్ ఏంటంటే క్రియేటర్ అండి నిజంగా, డైరెక్టర్ ఎలాగా జనాలకు ఎలా నచ్చుద్ది, ఏ సీన్ ఎలా బాగుంటుంది అనేది తను బాగా క్రియేట్ చేశాడు. అసలు ఆ విజువల్స్ అయితే మాత్రం అదిరిపోయింది నిజంగా. సినిమాలో ఆ స్క్రీన్ ప్లే మెయిన్. మనకి కేజీఎఫ్లో అయితే మాత్రం బ్యాక్గ్రౌండ్ అనేది ఒకటి ఉంటుంది కదా, బ్లాక్ కలర్ మోడ్ ఉంటుంది, కానీ ఇందులో ఫస్ట్ హాఫ్ అంతా ఒకలా ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా ఒకలా ఉంటుంది. ఒకటేంటంటే కుర్రోళ్ళు కొంచెం జాగ్రత్త, పిచ్చెక్కిపోతే ఒక్కొక్కడికి మరి చెప్తున్నాను నిజంగా, మామూలుగా లేదు. శృతి హాసన్ క్యారెక్టర్ ఏంటంటే స్టోరీ కొంచెం మధ్యలో మనకి అర్థమయ్యేలా రివీల్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఒక బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఎలా వస్తుందో అలాగే తన మధ్యలో మనకి అసలు ఏంటి, ఎందుకు వచ్చాడు, ఏం జరుగుతుంది, అసలు ప్రభాస్ దేనికోసం ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఈ ఫ్రెండ్ కోసం ఎందుకు వచ్చాడు, అసలు ఏంటి అనే కథ అంతా కూడా మధ్యలో సస్పెండ్ చేసేస్తాను. నేను నీకు చెప్పను ఎక్కువ, ఎందుకు నువ్వేందా మాట్లాడుతూ ఉగ్రం అంటావు, ఇంకా నీకు తప్పించి ఇంకేం తెలీదా? ఎగ్గరం లేదు. మనం ఇప్పుడు సలార్ కోసం మాట్లాడుతున్నాం, సలారు వైబ్స్లోనూ నడుస్తుంది కాబట్టి ఇది పండగ. భీమవరం ఓళ్ళని ఎవరినన్నా టచ్ చేస్తే మామూలుగా రక్తాభిషేకం అనమాట.
అసలు ఈ సినిమాలో హీరోని చూస్తున్నామా, ఆ ఎలివేషన్ షాట్లో దేవుడిని చూస్తున్నామో తెలియదు. ప్రతి సీను పిచ్చెక్కిపోతాను నిజంగా. హీరో విలన్లాగే కనపడతాడు. ఎందుకంటే ఆ నరుకుడు ఉంటుంది కదా, మామూలుగా కాదు. నేను చెప్పినట్టే వస్తాడు ఇంకొకడు ప్రభాస్ పార్ట్ 2లో. అదొక్కటి చాలు. ఇంకా 200% తెప్పించాడు. ఈ ఇండియన్ బాక్స్ ఆఫీస్ హిస్టరీలో ఇలాంటి ఎలివేషన్స్ ఎక్కడ ఎప్పుడు కేజీఎఫ్ని 10 సార్లు 20 సార్లు మిక్సీలు వేస్తే కానీ ఫస్ట్ హాఫ్లోని ఎలివేషన్స్ రావు. అంత భయంకరమైన ఎలివేషన్స్. ఇంకొకటి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అయితే బీభత్సం అన్న మదర్ సెంటిమెంట్ కానీ అసలు హీరోయిన్ వచ్చినప్పుడు ఆ సన్నివేశాలకు సంబంధించిన స్క్రీన్ ప్లే కానీ ఫస్ట్ హాఫ్ హైలైట్. నాకు మెయిన్ మైనస్ ఏంది అనిపించిందంటే సెకండ్ హాఫ్లో ఎక్కువ డ్రామా నడిపించింది అన్న. ఎలివేషన్స్ ఫస్ట్ హాఫ్లో ఉన్న ఎలివేషన్ సెకండ్ హాఫ్లో పెట్టాడు కానీ డ్రామా కంటిన్యూ ఉండడం వల్ల మాకే సరిగ్గా అర్థం కాలేదు సెకండ్ హాఫ్లో. ఫస్ట్ హాఫ్లోనే అన్న అరిచి గొంతు పోయిందన్న. ఫస్ట్ హాఫ్లో అయితే ఫస్ట్ హాఫ్ అనేది రాజమౌళి సెల్యూట్ చేస్తాడని. ఇలాంటి సినిమాలు ఫస్ట్ హాఫ్ ఇంత భయంకరంగా నేను ఎందుకు తీయలేదని ఇదిలోకి వెళ్ళిపోయి ఆలోచించిపోయి అంత రీతిలో ప్రశాంత్ నీళ్ళు తీశాడంటే ఇంకా అసలు మామూలు. ఫస్ట్ హాఫ్లో 2 ఫైట్లు ఉంటాయన్న. డైనోసార్ జూ పార్క్ నుంచి జురాసిక్ పార్క్ చేసి ఇలా విధ్వంసం చూస్తారు. అసలు బ్లడ్ బాత్ సెకండ్ హాఫ్లో అయితే బ్లడ్ బాత్ హై మోషన్ హై ఆక్టైన్ యాక్షన్ ఎలివెంట్స్ మోస్ట్ ఎలివెంట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ మోస్ట్ ఎలివెన్స్ అని ఇచ్చారు. కానీ సెకండ్ హాఫ్లో అసలు వైలెన్స్ ఉందన్న. ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారు అనే దానికి కూడా క్లూ ఉందన్న. సెకండ్ హాఫ్లో అయితే వైలెన్స్కి అసలు జనాల్ని అమ్మాయిల్ని అంతా సతాయిస్తుంటే అప్పుడు వచ్చాడన్న స్వామి దేవుళ్ళ లెక్క వచ్చి అందరినీ రక్తపాతాల లెక్క నరికేసిండు. అసలు ఆ టైంలో ఉన్న మ్యూజిక్ రవి ప్రొడక్షన్కి ఇవ్వాలన్న, సెల్యూట్ చేయాలి. ఇంత హై వోల్టేజ్ మ్యూజిక్ కేజీఎఫ్కి ఇచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హై ఎలివేషన్. ఫస్ట్ హాఫ్లో ఉన్న డెప్త్ ఫీలింగ్ డీప్ ఎమోషన్ సాంగ్స్ కానీ సూపర్గా ఉన్నాయన్న. నాకైతే సెకండ్ హాఫ్ కన్నా ఫస్ట్ హాఫ్ కోసమే 10 సార్లు కాదు 20 సార్లు ప్రసాద్ ఐమాక్స్కి వచ్చి చూడాలనిపించే అంత ఇది రీజ్లో ప్రశాంత్ నీళ్ళు తీశారు. ఇంకొకటి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే అసలు ఎలివేషన్స్ అన్న ఎంత చెప్పుకున్నా తక్కువే. అసలు మామూలు ఎలివేషన్స్ కాదు. సెకండ్ హాఫ్ కానీ ఫస్ట్ హాఫ్ కానీ ఎలివేషన్స్ హైలైట్గా ఉన్నాయి. ఇంకొకటి మెయిన్ మీకు చెప్పడం మర్చిపోయి పృథ్వీరాజ్ సుకుమార్ అని అన్న అసలు మామూలుగా లేడన్న. అసలు ఇద్దరు ఫ్రెండ్షిప్కి పృథ్వీరాజ్ సుకుమార్ అని ఇద్దరు ప్రభాస్ కటౌట్కి ఇంకా ప్రభాస్ కటౌట్ అయితే అసలు ఫైట్ చేస్తుంటే అసలు డైనోసరా ప్రభాసా అనిపించి అంత ఒరిజినాలిటీ అంటే డైనోసర్లో ఉన్న ఒరిజినాలిటీ ప్రభాస్ కటౌట్లో దింపేసింది అన్న. మామూలుగా దింపలేదు. ఫస్ట్ ప్రభాస్ని ఇంట్రడక్షన్ ఫైట్ సీక్వెన్సెస్ అయితే నా భూతో నా భవిష్యత్తు ఈ విధమైన ఇంట్రడక్షన్ రాజమౌళి సినిమాలో కూడా ఈ విధమైన ఇంట్రడక్షన్ ఫైట్ ప్రభాస్కి తగలలేదు. అసలు కటౌట్ని పక్కన నిలబెట్టి ప్రభాస్ని వాడుకోమంటే రాజమౌళి కన్నా ప్రశాంత్ నీళ్ళు ఎక్కువ వాడుకున్నాడు. మామూలుగా వాడుకోలేదు ప్రశాంత్ నీళ్ళు కటౌట్కి. మూవీ అయితే చాలా బాగుందండి. చాలా అంటే చాలా సూపర్ అంటే సూపర్. ప్రభాస్ గారు ఇప్పటి వరకు తీసిన మూవీస్ ఎలా ఉన్నాయో అనేది ఒక రకం అయితే ఇప్పుడు మన ఈ సలార్ మూవీ ఏదైతే ఉందో చాలా చాలా అంటే చాలా కిక్ ఇచ్చిందండి. మనం వేరే సినిమాలతో కంపేర్ చేయొద్దు. బట్ ఏంటంటే ఆర్ఆర్ఆర్ కేజీఎఫ్ ఈ సినిమాలతో మనం కంపేర్ చేయొద్దు. బట్ ఏదైతే సలార్ మూవీ అనేది ఉందో ప్రతి ఒక్క సీన్ కూడా చాలా అంటే చాలా కిక్కిస్తుంది. అస్సలు మిస్ అవ్వద్దు. మీరు ఫెస్టివల్ వరకు మీకు ఎంత జాబ్ ఎంత వర్క్ ఉన్నా సరే పక్కన పెట్టేసి ఫెస్టివల్ వరకు కంటిన్యూగా మీరు మూవీ చూస్తూనే ఉంటారు. చాలా అంటే చాలా అసలు మైండ్ బ్లోయింగ్. ప్రభాస్ ఒక్కటే ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ చేయగలరు. ఈ వేరే ఇంకెవ్వరు కూడా చేయలేరని నేను చెప్తున్నాను. చాలా అంటే చాలా అండి. నిజంగా ఒక 2-3 ఫైట్స్ ఉన్నాయి. బట్ ఆ ఫైట్స్ కూడా సినిమా మొత్తానికి చాలా సూపర్గా ఉన్నాయి. పృథ్వీరాజ్ గారు అయితే అసలు మేము ఎక్స్పెక్టే చేయలేదు. మూవీ చూసినప్పుడు జస్ట్ నార్మల్ క్యారెక్టర్ లాగా చూపించారు స్టార్టింగ్ లో. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ పృథ్వీరాజ్ గారు ఎవరైతే ఉన్నారో లాస్ట్ లో నిజంగా ఆయన క్యారెక్టర్ చాలా దిమ్మ తిరిగిపోయింది. మదర్ మొత్తం సినిమా అంతా లాస్ట్ కి మనకు అర్థమయ్యేది ఏంటంటే అది ఒక మదర్ సెంటిమెంట్ మీద ఉంటుంది, అలాగే ఒక ఫ్రెండ్షిప్ బాండ్ మీదే ఉంటుందని మనకి లాస్ట్ లో అర్థమవుతుంది. హీరోని మొత్తం విలన్ లాగా చూపెట్టారు అనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. నేను చెప్తే మీకు అనేది ఒక
శృతి హాసన్ గారు పెట్టి ఉపయోగం ఉందా అంటే ఉందనే చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? చాలా బాగుందండి, చాలా బాగుంది. అసలు ప్రభాస్ అన్న కంబ్యాక్ అనుకోవచ్చా? ప్రభాస్ అన్న కంబ్యాక్ అనుకోవచ్చా? అనుకోవచ్చు ఏంటి, అసలు ఫిక్స్ చేసేసేయండి, ఫిక్స్. ఈ సినిమా ఇప్పటిదాకా నేను చెప్తాను కదా, ఇప్పటిదాకా సినిమాలు తీసినవి ఏవైతే ఉన్నాయో అదంతా ఒక రకం. సలార్ ఈజ్ బెస్ట్ మూవీ ఆఫ్ ఎవరైతే ఉన్నారో ప్రభాస్ గారికి బెస్ట్ మూవీ నేను చెప్తున్నాను. ఎక్కువ లేవు, ఆయనకి డైలాగ్స్ అయ్యే అవసరం లేదు. మమ్మల్ని అడిగితే ఫ్యాన్స్గా, ప్రభాస్ గారి ఫ్యాన్స్గా మమ్మల్ని అడిగితే ఆయనకి డైలాగ్సే అవసరం లేదు. జస్ట్ ఓన్లీ తీసేయండి. నేను అదే చెప్తున్నాను, వేరే మూవీస్తో కంపేర్ చేయొద్దు అంటున్నాను కాబట్టి చెప్తున్నా. కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ కంపేర్ చేయొద్దని చెప్తున్నా. బట్ వాటన్నిటితో పోలీస్ పక్కన పెడితే సలార్ ఏం మాటలు లేవు. సలార్ మీరు వెళ్ళి చూసేయండి, చూసి వచ్చిన తర్వాత నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. ఈ మూవీ ఎంత కలెక్షన్ చేస్తారనుకుంటున్నారు? ఎక్స్పెక్ట్ చేయలేరు, 2 డేస్లో మీకే అర్థమైపోతుంది. మీకే కొంచెం కేజీఎఫ్ కొంచెం మీకు అనిపిస్తుంది లైక్ ఏదైతే తీసిన లొకేషన్స్ అవన్నీ 5 out of 5 ఇచ్చేస్తున్నాను రేటింగ్.